ఇది విను. పుట్టిన 1 ఇయర్లోనే చావుతో పోరాడి గెలిచాను. తిరిగిన 15 ఇయర్స్కి ఇంట్లో పరిస్థితి చూసి పని చేసుకుంటూ చదువుకున్నాను. ఇంటర్లో ఫీజు కట్టలేదని ఎగ్జామ్స్ రాయనివ్వకుండా పంపిన గురువు. అయినా చిన్న జాబ్ చేసి నాకు ఉన్న 21 ఏజ్లోనే బిజినెస్ పెట్టి ఇల్లు కట్టాను. గెలిచాను అన్న ఆనందం 1 ఇయర్ కూడా లేదు. ఫాదర్ చనిపోయారు. బిజినెస్ లాస్ అయింది. నా అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ 2 ఇయర్స్లోనే లేచి నిల్చున్నాను. మళ్ళీ పోరాడుతున్నాను. గెలుస్తానో ఓడిపోతానో నాకు తెలియదు, కానీ అభిమన్యుడిలా పోరాడుతున్నాను. నేను ఇంత ధైర్యంగా నిలబడ్డానికి కారణం నేనొక్కటి చెప్పగలను, జరగవలసింది జరిగి తీరుతుంది. ఇది ఆరంభం మాత్రమే పాట. పోరాడుతూ ఉండు, ముందుకు సాగు. నీవు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని సాధిస్తావు. ఈ యుద్ధంలో నీవు గెలిచి తీరాలి పాట. నీ కోసం కాదు, నా కోసం కాదు, చివరికి నీ సోదరుడు యుధిష్ఠిరుడి కోసము కాదు, కేవలం ధర్మం కోసం విధి నిర్వర్తించు. ఆయుధం చేపట్టు. నీ ఎదురుగా నిలబడిన వారిని కాదు పార్థ, నీతో కలిసి నిల్చున్న వారిని చూడు. నీ సొంత వారైనా పోరాడక తప్పదు. ఈ యుద్ధంలో ధర్మం నీ పక్షాన ఉంది పార్థ, ఎందుకంటే నేను నీతో ఉన్నాను. లే పార్థ, ధర్మాన్ని రక్షించు. జయాపజయాల భారం నాపై వేసి నిస్వార్థంగా యుద్ధం చేయి.